ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర ఈ మిక్సీకి వేసుకోవాలి. చికెన్ 2 సార్లు కడిగిన బాగా ఫ్రెష్ చికెన్ కొట్టించుకొచ్చినాను. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మిర్చి కొట్టి ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, పెరుగు హాఫ్ కప్పు ఇంత వేసి ఇలా ఇప్పుడు అన్నీ కలిపి అర్ధగంట పక్కన పెట్టేసుకున్నాం. ఒక నిమ్మకాయ దీంట్లో కలుపుకోవాలి, ఒక చెక్క. ఇప్పుడు ఆనియన్ వేగింది, తీసేస్తున్నాము. బాస్మతి బియ్యము 3 గ్లాసులు వేసుకున్నాం. బాస్మతి బియ్యానికి 1, 2, 3, 4, 5, 6 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు నీళ్ళు. మిరియాలు, లవంగాలు, ఇది రాతి పువ్వ, మరాఠీ మొగ్గ, ఇది ఏదో అది అన్నీ వాళ్ళు చూసుకుంటారు. వేసుకోవాలి. లైట్గా నూనె వేసుకున్నాం. అన్నీ ఇట్లా వేసుకున్నాక కలుపుకున్నాం. నానబెట్టుకున్న బాస్మతి బియ్యంలో సాల్ట్ వేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం. మంట పెంచుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి, 2 స్పూన్లు. ఇప్పుడు చికెన్ దమ్ అయింది, బాగా ముక్క కూడా ఉడికిపోయింది, పీస్ వచ్చింది. ఇది తయారైపోయింది. ఇప్పుడు మనము దీన్ని తీసుకున్నాము, ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు అన్నము ఉడుకుతూ ఉంది, అయిపోయింది ఉడికేది. ఇట్లా ఒక మెతుకు పట్టుకొని చూస్తే మీకు తెలిసిపోతుంది అన్నమాట. కొంచెం ఉడకాల, కొంచెం ఉడకకూడదు అన్నమాట. ఇలాగా సరేనా. కొంచెం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత 2 స్పూన్లు. ఇప్పుడు దీనికి సంబంధించినట్టు చెక్క, మరాఠీ మొగ్గ, రాతి పువ్వ, వేలక్కాయలు, లవంగాలు, జాపత్రి అన్నీ దీంట్లో
వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇందులో కొన్ని ఆనియన్స్ వేసుకున్నాము. అట్లా ఆనియన్ వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో పుదీనా ఇవి వేసుకున్నాము. మళ్ళీ తర్వాత అన్నం దీంట్లో ఇట్లా వేసుకున్నాం. ఇట్లా ఆనియన్ వేసుకున్నాము. ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దమ్ వేయడానికి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని మనము దీనిపైన ఇట్లా బరువు పెట్టుకోవాలి. ఆనియన్ వేస్తున్నాము. ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దమ్ వేయడానికి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని మనము దీనిపైన ఇట్లా బరువు పెట్టుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు రెడీ అయింది. చూడండి, బాగా ఉంటుంది, కాలుతుంది. పొడి పొడిగా బాగా అయిపోయింది. మేము ఫుడ్ కలర్ వేసుకోలేదు, మా పిల్లలు తినారు కాబట్టి వేసుకోలేదు ఫుడ్ కలర్. చూడండి సో ఫ్రెండ్స్, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది, కాలుతుంది, నీట్గా వచ్చేసింది చికెన్ దమ్ బిర్యానీ.